లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలు జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలు జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ పైన ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే ఎవరైతే బాధితురాలు అంటే ఆమె మైనర్గా ఉన్నటువంటి దశలోనే అంటే 2017లో జరిగినటువంటి ఘటనలో అంటే జానీ మాస్టరు డి షో జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆమె మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే మొత్తం మీద జానీ మాస్టర్ తోటి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత గత కొన్నాళ్ళ నుంచి అంటే 2017 నుంచి కూడా జానీ మాస్టర్ తోటి జర్నీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే ఆమెను అంటే అవకాశం ఇప్పిస్తా అని చెప్పేసి ముంబైలోని ఒక హోటల్లో సెక్సువల్ అసాల్ట్ చేశారనే ఆరోపణలు కూడా ఆమె చేయడంతో అంతేకాకుండా కూడా ఆ మతం మార్చుకొని ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని సెక్సువల్ అసాల్ట్ చేశాడనే విషయాలపైన ఇటు ఆమె పోలీసులను ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు మొత్తం మీద ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 376, 323, 506 3 సెక్షన్ల కింద కూడా మొత్తం పోలీసులు ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి ఆధారాలను ఎవిడెన్స్లను అన్నీ తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే జానీ మాస్టరు ఏ విధంగా ఆమెకు పరిచయం అయ్యారనే విషయంపైన కూడా పూర్తి డీటెయిల్స్ సంబంధించిన కేస్ స్టడీకి సంబంధించిన డీటెయిల్ని అన్నింటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటిని కూడా పూర్తిగా వెరిఫై చేసి ఆ తర్వాత జానీ మాస్టర్ పైన 3 సెక్షన్ల కింద కేసు కట్టి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ జానీ మాస్టర్కు కొన్ని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మొత్తం పోలీస్ స్టేషన్కి వచ్చి దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే 41 CRPC కింద నోటీసులు జారీ చేశారు. కానీ దాని తర్వాత జానీ మాస్టరు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత చూసినట్టయితే జానీ మాస్టర్ రిప్లై రాకపోవడంతో కూడా ఆయన నెల్లూరులో ఉన్నట్లుగా ప్రాథమికమైనటువంటి సమాచారం మేరకు 4 ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత అక్కడ లేడనే సమాచారంతో కొంతమంది చూసినట్టయితే ఆయన అనుచర వర్గము నార్త్ ఇండియాలో ఉన్నారు, మరికొంతమంది చూసినట్టయితే విదేశాల్లో ఉండొచ్చు అనే సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు 4 ప్రత్యేక బృందాలు మాత్రము జానీ మాస్టర్ను వెతికి పట్టుకొని ఆయన అదుపులో తీసుకొని పూర్తిగా ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తామని ఇప్పటికే నార్సింగ్ పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 4 స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ వివాదం చూసినట్టయితే జానీ మాస్టర్ చాలా అంటే మోస్ట్ పాపులర్ కోరియోగ్రాఫర్ కావడము, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పార్టీలో కీలకంగా ఆయన వ్యవహరించడంతో ఈ కేసు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందని చెప్పచ్చు. అదేవిధంగా కొంతమంది సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీ చూసినట్టయితే కొంతమంది జానీ మాస్టర్కు మద్దతు తెలపగా మరికొంతమంది ఏదైతే బాధితురాల తరపున కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా 2 రకాలుగా చీలిపోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే ఒక మైనర్ బాధితురాలుగా ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టరు డి షో ద్వారా జానీ మాస్టర్ తోటి పరిచయం ఏర్పడి ఆ తర్వాత తనపైన ముంబైకి తీసుకెళ్ళి సెక్సువల్ అసాల్ట్ చేశారనే ఆరోపణలు చేసింది. ఆ తర్వాత మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలనే ఆరోపణలు కూడా ఆమె ఇచ్చినటువంటి క్రమంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ పోలీసులు నార్సింగ్ పోలీసులు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక 4 స్పెషల్ టీంలతోటి నెల్లూరుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా కూడా ఏదైతే 41 CRPC నోటీసులు ఇచ్చారో దాని ప్రకారంగా కూడా జానీ మాస్టరు పోలీసుల ఎదుట హాజరు కావాలని కూడా సందేశాన్ని కూడా పంపడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఏదైతే బాధితురాలు పరిచయమైనటువంటి క్రమంలో చూసినట్టయితే ఆమె అప్పుడు మైనర్గా ఉంది కాబట్టి జానీ మాస్టర్ పైన పోక్సో కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా పూర్తిగా వెరిఫై చేయడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం
ఇంపోజ్ చేసేందుకు గాను పోలీసులు ప్రత్యేకంగా ఒక దానిపైన లీగల్ సంబంధించినటువంటి అథారిటీ తోటి మొత్తం మీద దానికి సంబంధించినటువంటి ఒక రివ్యూ కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే బాధితురాలు చూసినట్టయితే ఏదైతే జానీ మాస్టరు సెక్సువల్ అసాల్ట్కు పాల్పడ్డారు అనే ఆరోపణలు చేసిందో ఆ సమయం సంబంధించి ఆమె ఉన్నటువంటి ఏజ్ మైనర్గా ఉంది కాబట్టి ఈ ఫోక్సో ఇంపోజ్ చేయొచ్చు అనే విషయంపైననే ఉన్నతాధికారులు దానిపైన ప్రత్యేకమైనటువంటి చట్టం కింద కూడా కేసు కట్టాలి కాబట్టి ఆ విషయం పైన కూడా పోలీసులు రివ్యూ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా బాధితురాలు ఇచ్చినటువంటి అంటే ఆమె కూడా కొరియోగ్రాఫర్ కావడము, ఇప్పుడు ఆమె ఏజ్ చూసినట్టయితే 21 ఏళ్ళు మేజర్ కూడా కావడంతో ఎప్పుడైతే జానీ మాస్టరు తోటి ఏదైతే సెక్సువల్ అసాల్ట్కు గురైందో అదేవిధంగా దాడికి పాల్పడ్డారనే విషయాలపైన 376, 323, 506 సంబంధించినటువంటి కేసుతో పాటు ఫోక్సో కేసును కూడా ఇంపోజ్ చేసేందుకు స్పెషల్ పార్టీ టీం మొత్తం ఆ యోచనలో ఉందని కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటికీ పోలీసులకు మాత్రము జానీ మాస్టర్ జాడ దొరకలేదు, కానీ అతనికి ఉన్నటువంటి మెయిల్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా దానికి మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఒకవేళ జానీ మాస్టర్ను పట్టుకునేందుకు ఇప్పటికే 4 స్పెషల్ టీములు ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక రేపో మాపో ఇటు నార్సింగ్ పోలీసుల ఎదుట జానీ మాస్టర్ హాజరవుతారనే సమాచారం ఉంది.